ప్రభు నేసుకిస్తున్నామన్న ఏందన్న శుభావందనండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతము తొలగిపోయిన మెట్టలు తత్తరలను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానం విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు అనే వాగ్దానం వచ్చింది. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతి చెల్లించి ఎలా ప్రార్థించి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారని వెంటనే స్టేటస్ సొంతంగా రావడం దేవుడు ఇక్కడ మనం 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. రేపైతే గుడ్ ఫ్రైడే, మరి దేవుడు మన కోసం రక్తబంధ కాచి ప్రాణాన్ని పెట్టిన రోజు అనమాట. దేవుడు మరి మనల్ని ఆయన దేవుడు మనం పొద్దున సాయంత్రకాలం వరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మరి ఉదయకాల సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం. బైబుల్ అయితే నేను మరి కంప్లీట్ చేసి దేవుని కృప వలన రాయటం అనమాట, రాసేసాను మొత్తం అనమాట. దేవుని కృప వలన అనమాట. ఆయన 40 రోజులు ఇటువరకు మరి నేను 10 సంవత్సరాల మట్టి కూడా నేను రాత్రిపూట తినకుండా ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉంటున్నానండి. అయితే ఇప్పుడైతే పగలంతా కూడా ఏమి తినకుండా మరి సాయంత్రం తింటున్నాం కదండి, మళ్ళీ రాత్రి పూట తినకుండా ఉంటున్నాం కదా. అయితే మరి దేవుడు మరి మరి 4 సంవత్సరాల క్రితం నన్ను పేరు పెట్టి పిలిచారండి. ఇంద్ర 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 నన్ను పేరు పెట్టి పిలిచిన నీతో భయపడతాను. ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసింది. హస్తం అంత పెద్ద హస్తం వచ్చింది. ఆ హస్తంతో ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు భయపడుకుని నీకు తోడైందని చెప్పేసి 43 వచ్చిన ద్వారా రాసి మరి నన్ను పేరు పెట్టి పిలిచేది రండి సార్ అందరూ. మరి ఇంకా 100వ రోజున అయితే మరి ఉపాస ప్రార్థనలో నేను పేరు పెట్టి పిలిచిన సొత్తు ఎందుకు భయపడతానని చెప్పేసి మోచించుకున్నాను అని చెప్పేసి మరి సరంగారం ఆడారనమాట. ఇంకా దేవుడు మరి ఇంకా మత్తయి 10 అని చెప్పేసి 3 సార్లు సరంగారం ఆడారు. మళ్ళీ యెషయా 6వ అధ్యాయాన్ని 3 సార్లు ఆడారు సరంగారా. విధంగా మరి దేవుడు అనేక సార్లు మరి మాట్లాడుతున్నారండి. వాగ్దానాలు ఇస్తున్నారు, ప్రతిరోజు కూడా వాగ్దానాలు ఇస్తున్నారు. సేవ చేయమని అంటున్నారు అనమాట. ప్రకటనలోకి రాజు సమీపించింది, మారుమనసుకొని అందరూ ప్రకటించమంటున్నారు. నా సేవకులు నా గురించి ఎవరు ప్రకటిస్తారని అంటున్నారు. దేవుడు మరి ఇంకా నీ ముందు చూడే నీకు తోడేంట నిన్ను భయపడకు అని చెప్పేసి మరి స్వరంగారం ఆడారు. నేనే చేసిన కనిపెట్టేవాడిని ఎత్తుకొని రక్షించేవాడిని అని చెప్పేసి కూడా మరి దేవుడు మాట్లాడారండి. ఏదైనా మరి ఏదైనా కూడా మరి ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా నిమిషం మాత్రం నేను విశుద్ధించి నీ గొప్ప వాసనతో నేను సమకూరుస్తానంటున్నారు. భయపడుతున్నారు, నేను సిగ్గుపడక్కర్లేదు అంటున్నారు అన్నమాట. పాడైన స్థలం నేను కడతానంటున్నారు అన్నమాట. పాడైన పట్టణంలో నేను నివాసాలుగా చేస్తానంటున్నారు. నేను ఇంకా ఇశ్రాయేలుకి పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు అంటున్నారు అన్నమాట. సర్వలోకానికి దేవుడని ఆయనకి పేరు అంటున్నారు. భయపడద్దు అంటున్నారు. నేను మహోద్రేగం కలిగి నిమిషం మాత్రం నీకు విమోచకుడు అయితే నిత్యమైన కృత నీకు వాచ్యం చెప్తాను అని విమోచకుడు వేసి యెహోవా సెలవిచ్చున్నాడు అంటున్నారు అన్నమాట. నీ మీద కోపడినని నిన్ను గద్దింపునని నేను ఒట్టు పెట్టుకుని అంటున్నారు. పర్వతం తొలిపోయిన మట్టి తొలగి నా కోపం నిన్ను విడిచిపోదు అంటున్నారు. సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదు అంటున్నారు. నీ ఎందుకు జరిపడి సెలవిచ్చినాను అంటున్నారు. ప్రయాసపడి గాలి వంచేత కొట్టబడి మరి ఆదరణ లేకున్నదానా నేను నీలాంజనములతో నీ కట్టలను కడతాను అంటున్నారు. నీలమంతో నీ పునాదులను వేయుదును అంటున్నారు. మాణిక్య మండలతో నీ కోట గుమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మలను కడతాను అంటున్నారు. ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరుస్తాను అంటున్నారు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం ఉంటారు అంటున్నారు. నీ పిల్లలకు అధిక పరిశ్రమ కలుగుద్ది అన్నారు. నీవు నీతిగల దాన్ని విస్తారపడతావు అంటున్నారు. నీవు భయపడక్కర్లేదు అన్నారు. బాధింపడే వారు నీకు దూరంగా ఉందని అన్నారు. భీతి నీకు దూరంగా ఉండను అన్నారు. అది నీ యొద్దకు రానే రాదు అని చెప్పేసి మాట్లాడుతున్నానండి. నీకు రోధంగా రూపబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్దు. న్యాయం వలస నీకు దోషారోపణ చేయబట్టి వానికి నీవు నేరస్థాపన చేస్తావు అని చెప్పేసి ఏదైనా మాట్లాడిన దేవుడు మరి ఇంత గొప్ప వాదాన్ని ఇచ్చిన దేవుడు మనం మర్చిపోయిన దేవుడు అనమాట. తల్లిని మర్చిపోతే ఆయన మనల్ని మర్చిపోవడనమాట. తల్లి గర్భుని ఆయన మనల్ని నిరూపించుకున్నారన్నమాట. దేవుడు ఎంత గొప్ప అనమాట. ఇంకా ఆయన మన అరచేతుల్లో చిక్కుని ఉన్నారన్నమాట. మన ప్రకారం ఆయన ఎదుట ఉన్నాయన్నమాట. ఆయన మనతో యుద్ధం చేయవద్దు, ఆయన యుద్ధం చేస్తా అన్నారు. ఆయన నీతి నిత్యం నిలుస్తుంది, ఆయన రక్షణ మనకు తత్తరం ఉంటాయన్నారు. ఆయన పొందిన చేత స్వస్థతలో చేస్తానని దేవుడు ఏదైనా మాట్లాడారు. నీకు రోజు ఏది వద్దు అంటున్నారు. నీతో నిత్య పని చేస్తా అన్నారు. శాశ్వతం కొత్త నేను ప్రేమిస్తానంటున్నారు అన్నమాట. భయపడుతున్నారు. నీ దేవునికి చేతుల రాజుకి భూషణ కిరీటంగాను, నీ దేవుని చేతుల రాజుకి మోటంగానే ఉంటామని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడారండి. ఏదైనా వాగ్దానం అందరి చేతుల్లో నెరవేరని కొడుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనంగా శాశ్వతమైన ఘనమైన వస్తున్నదండి. ఆయన మీద ప్రపంచ ప్రతి ఒక్క బిడ్డ పేరు పెరిగింది. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తప్పిన ఆకలి తెచ్చిన కోరికలు తెచ్చిన బిడ్డల మధ్య జరిగిపోయింది. విద్యాశాలి జరుగు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. అదే ప్రశ్న ప్రకాశ చేయండి. అనాగతం స్వస్పర్శండి. వేదన దుఃఖం వాళ్ళు వచ్చిన పొందిన వారిని అవుతుంది. రక్షణ
దయచేయండి. మీ త్వరగానే మీరు క్షణం మీద సిద్ధపడిన చెప్పని ఎత్తబడిన భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.